హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ క్లిప్ మాత్రం ఈ వీడియోది కాదండి. నేనైతే మొన్న వీకోటాకి పెళ్లికి వెళ్ళొచ్చాను. అక్కడైతే మురుగేష్ డాక్టర్ హాస్పిటల్ దగ్గర నుంచి మానస వ్లాగ్స్ అక్క అనే పిలుపు అయితే వినిపించింది గట్టిగా. ఈ బుడ్డోడే అన్నమాట, మన సబ్స్క్రైబరు, మన అభిమాని. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. అందుకే ఈ క్లిప్ నైతే యాడ్ చేశానండి. ఇంకా మాకు చిన్న పనుండి వేపనపల్లికైతే వెళ్తున్నామండి. ఎక్కడ టౌన్ టచ్ చేయకుండా అయితే వెళ్తుంది ఒక దారి, అదే అన్నమాట గుడిపల్లి దారి. గుడిపల్లి టౌన్ లేక కూడా పోయే పని లేదండి. మన కుప్పంలో ఇలాంటి కొండలు ఉన్నాయా, ఇంత మంచి వాతావరణం ఉందా అనిపించింది. నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. అంత మంచి వాతావరణము, చాలా అందంగా అయితే ఉంది వాతావరణము. మంచి మంచి కొండలు, ఆ కొండల మధ్యలోనే మేము వెళ్లే దారిలోనే గుడివంక అండి. అసలు మనం కావిడి పండగప్పుడు వెళ్లే గుడివంక, ఈ గుడివంక రెండు ఒకటేనా అనిపించింది. నేనైతే కన్ఫ్యూజ్ అయిపోయాను. గోపురం ముందరే ఒక సీసీ రోడ్ అయితే ఉంది. ఆ రోడ్ అంబడే మనం ఇంక వేపనపల్లికి వెళ్ళాలి. నేనైతే నమ్మలేకపోయాను. ఎప్పుడు మనం జనాలు ఎక్కువగా ఉన్నప్పుడే చూసిందే తప్పితే ఇలా ప్రశాంతంగా గుళ్ళో ఎవరూ లేనప్పుడైతే చూడలేదు ఈ గుడిని. స్వామివారు అయితే ఉన్నారు, బయట ఎవరో బండికైతే పూజ చేస్తున్నారండి. కాకపోతే గుడినైతే లాక్ చేశారు. లోపలికైతే వెళ్ళి నాతో పాటు మీరు కూడా చూడాలనే ఉద్దేశంతో వీడియో అయితే తీసుకున్నాను. స్వామివారిని కూడా కిటికీలో నుంచి అయితే వీడియో తీసుకున్నాను. ఇంత ప్రశాంతంగా దర్శనం అయితే ఎప్పుడు జరగలేదు. నేను ప్రతి ఇయర్ వెళ్తాను కావిడి పండుగప్పుడు. ఇప్పుడైతే బ్రహ్మాండంగా దర్శనం అయితే జరిగింది. ఇంకా అలా దారిలో వస్తుంటే మన సబ్స్క్రైబర్ అన్న కనిపించారు, పలకరించారండి. అటు నుంచి అట్టే వేపనపల్లికి అయితే వెళ్ళిపోయాం. రోడ్ సైడ్ వడిమ్లు అయితే పెట్టుకున్నారు, వడిమ్లు అయితే కొనుక్కున్నాము. మేము వెళ్ళిన పని చూసుకొని ఇంకా అడవి దారింటి కాకుండా కుప్పం మీదుగా అయితే వచ్చాము. గంగమ్మ గుళ్ళో పూజ చేస్తున్న ఈ సిస్టరు నన్ను చూసేసి గుళ్ళో నుంచి అయితే వచ్చింది. వస్తూ అమ్మవారి పసుపు కుంకుమ గాజులు తీసుకొని వచ్చి ఇచ్చింది. అమ్మవారే పంపించినంత సంతోషపడిపోయాను నేనైతే. ఆ సిస్టర్ కూడా మన సబ్స్క్రైబర్ అన్నమాట. థ్యాంక్ యూ సిస్టర్, ఉంటానండి.